అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరోకెత్తనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆర్మీ పవన్ కళ్యాణ్ కి చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చావు అని అడిగేసరికి అదేంటి సార్ నేను కప్పు తీసుకోవడానికి వచ్చాను అంటే, ఇలాగే ఉంటే కప్పు కాదు కదా టీ కప్పు కూడా నువ్వు ఇంటికి తీసుకెళ్లేవు, నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావని కప్పు తీసుకెళ్తున్నావు, హౌస్ లో ఎవరినన్నా అడుగుతాను, అసలు పవన్ కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడా లేదా అంటూ హౌస్ లో అందరినీ అడిగారు హోస్ట్ నాగార్జున. హౌస్ లో పవన్ కళ్యాణ్ గేమ్ బాగా ఆడుతున్నాడు అని అనేవాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఓన్లీ శ్రీజ, ప్రియా తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా చేతులెత్తలేదు. దీంతో నాగార్జున చూసావా నీ గేము 14 మందిలో నుంచి ఓన్లీ 2కి మాత్రమే నచ్చింది, ఇలాగే గనక ఉంటే నువ్వు నెక్స్ట్ వారమే వెళ్ళిపోవచ్చు, అంతేకాకుండా అక్కడ గేమ్ టాస్క్ నీది వచ్చినప్పుడు కూడా చేతులు కట్టుకొనే ఉంటున్నావు తప్ప గేమ్ కూడా ఆడట్లేదు, ఇంకెందుకు నువ్వు హౌస్లో అంటూ నాగార్జున ఫైర్ అయ్యేటప్పటికి ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఏం మాట్లాడాలో తెలియక, సార్ లేదు సార్ నెక్స్ట్ టైం నా ఆట ఏంటో నేను నిరూపించుకుంటాను అంటే, నువ్వు నిరూపించుకోకపోతే నువ్వు నిరూపించుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఆడియన్స్ నిన్ను బయటకు పంపించేస్తారు, చూసుకో మరి అంటూ నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తున్నాను, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం అనేది చెయ్యమాకు, తనుజ నిన్ను విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది, ఆమె ఒక్కసారి ఫ్రెండ్ అని చెప్పినప్పుడు నువ్వు ఫ్రెండ్గానే మాట్లాడు, ఆమెకు నచ్చకపోతే మానేసే, అంతేగాని 10 సార్లు ఆమెను నువ్వెందుకు మాట్లాడి ఇబ్బంది పెడుతున్నావంటూ తనుజ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కి క్లాస్ పీకారు నాగార్జున. మరి మొత్తానికి నాగార్జున మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి? నిజంగా అగ్ని పరీక్షలో ఉన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ 9 లో కనిపించాడా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.